సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. జై శ్రీకృష్ణ అండి. చెప్పండి, ఏకత మంత్రం ధ్యేయ మంత్రంతో స్టార్ట్ చేద్దాం. సత్యనారాయణ గారు చదవనా మేడం? చదవండి. పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య ప్రసారాయ నైజం సర్వం దదామ్యహం. సంస్కృతస్య సదా భక్తో వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య కృతే జీవన్ సంస్కృతస్య కృతే యజన్ ఆత్మాన్మాహుతుం మన్యే వందే సంస్కృతమాతరం. వందే సంస్కృతమాతరం. నెక్స్ట్ ఏకతా మంత్రం కూడా చదవండి. పద్మావతి గారు చదువుతాను. జై శ్రీకృష్ణ. వైదికా మంత్ర దిశ పురాణ ఇంద్రం యమం మాతరిశ్వానమహు వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి. శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణుతి స్తువంతి. బుద్ధస్తథార్హన్నితి బౌద్ధ జైనాః తత్శ్రీ అకాలితి చ సిక్ఖసంతః. శాస్త్రేతి కేచిత్ ప్రకృతి కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ అండి. ధన్యవాదాలు. ప్రణామః అండి అందరికి. చాలా మందికి నేను ఎవరో తెలుసు. నా పేరు రజని. మమ నామ రజని. ఇక్కడ మేము నలుగురము, మణి గారు, యశోద గారు, నేను, శర్మ గారు, నలుగురము సెకండ్ బ్యాచ్ లో అన్ని క్లాసెస్ చెప్తామండి. అలాగే ప్రాక్టీస్ కూడా ఉంటుంది. సో అందరూ ప్రాక్టీస్ కి, క్లాస్ కి, టైం కి తప్పకుండా వచ్చేయాలి. ఇప్పుడు లెవెల్ 1 లో మనం నేర్చుకున్న వాటికి కంటిన్యూషన్. అంటే ఏం లేదు, కొన్ని టాపిక్స్ ఎక్కువ మనం ఓన్లీ రామ శబ్దము, సీతా శబ్దము అలా కొన్ని నేర్చుకున్నాం లెవెల్ 1 లో. కంగారేం లేకుండా నిదానంగా. అలానే నిదానంగా మనము నెక్స్ట్ లెవెల్లో కూడా కొన్ని కొత్త శబ్దాలు, 1-2 ప్రత్యయాలు, 1-2 లకారాలు అలా నేర్చుకుందాం. ఓకేనా? ఇప్పుడు దాకా ఫస్ట్ లెవెల్లో మీరు ఏమేమి నేర్చుకున్నారు? ఎవరన్నా చెప్తారా? ఒక్కొక్కటి చెప్పండి. ప్రథమ పురుష, ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి, చతుర్థి విభక్తి, పంచమి విభక్తి, షష్ఠి విభక్తి, సప్తమి విభక్తి, 7 విభక్తులు. ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష మొత్తం నేర్చుకున్నామండి. ఆకారాంత పుంలింగం, ఆకారాంత స్త్రీలింగం, ఈకారాంత స్త్రీలింగం, ఏకవచనం, బహువచనము, ఏకవచనం, బహువచనం నేర్చుకున్నాం. ఓకే. తర్వాత సంఖ్యలు. సుభాష్ని గారు, మీరు ఒక్కసారి మీరు వేరే బ్యాచ్ కదండి, ఇక్కడ ఏమేమి జరిగినాయో అవి చెప్పిస్తాను. మీరు అవి అర్థం చేసుకుని మీరు ఏమైనా మిస్ అయితే నాకు చెప్పండి. మీరేమైనా ఎక్స్ట్రా నేర్చుకుంటే ఇప్పుడు అది కవర్ అవుతాయి. అవి మీకు రివిజన్ అవుతుంది. ఎక్స్ట్రా ఏం లేదు. ఓకే ఓకే అండి. సో మేము బేసిక్ గా ఏకవచనము, బహువచనము చెప్తున్నాము. ద్వివచనం ఇంకా నేర్చుకోలేదు. సో అది మళ్ళీ నెక్స్ట్ లెవెల్లో ఎప్పుడో సార్ మాకు ఎప్పుడు ఇన్స్ట్రక్ట్ చేస్తే అప్పుడు దాని అకార్డింగ్ గా నేర్చుకుంటాం. సో అసలు అందరూ మీరు ఇప్పుడు దాకా సాంస్క్రిట్ నేర్చుకున్నారు కదండి, అసలు మీకు ఎలా అనిపించింది? అంటే ఏంటి, మీరు నేర్చుకున్న తర్వాత మీరు ఏమి అచీవ్ చేశారు ఫస్ట్ లెవెల్లో? అంటే ఎలా హెల్ప్ అయింది మీకు సాంస్క్రిట్ అని? ఈ లెవెల్ 1 లో మీరు నేర్చుకున్నది ఎలా యూజ్ చేసుకుంటున్నారు? శ్లోకాలు చదివేటప్పుడు కొన్ని పదాలు తెలుస్తున్నాయి మ్యామ్. సహా, అహం, మమ, కొన్ని క్రియాపదాలు అవి తెలుస్తున్నాయి మ్యామ్. వెరీ నైస్. ఉత్తమం. ఇంకా ఎవరైనా చెప్తారా? నమస్తే రజనీ గారు. నేను వంశీ అండి, నన్ను క్షమించాలి. ఫస్ట్ రాలేకపోయాను. కానీ మీరు ఆ కొంచెం అవన్నీ మీ వీడియోలన్నీ విని నోట్ చేసుకున్నానండి. సో అమేజింగ్. సంస్కృతి వరకు అసలు అర్థమయ్యేది కాదండి ఏదన్నా వింటే.
ఇప్పుడు అది తెలిసిపోతుందండి ఏం మాట్లాడుతున్నారు అనేది అయితే గ్రాస్ప్ వచ్చేసింది. నేను అనుకోవటం ఎవ్రీడే హాజరైన వాళ్ళకి ఇంకా చాలా బాగా వచ్చి ఉంటుందేమో, కొంచెం బ్యాడ్ గా ఫీల్ అవుతున్నాను. నేను పూర్తిగా అదేమీ నేర్చుకోలేకపోయాను. లేదండి, పర్వాలేదు. అంటే ఇది ప్రాక్టీస్ తో వచ్చేది, కొత్త భాష కదా, అవునండి. ప్రాక్టీస్ తోనే ఎక్కువ వస్తుంది. సో మీకు వీలైనంత Yeah. వరకు ప్రాక్టీస్ చెయ్యండి. అదే టెన్షన్ అండి కొంచెం. అది ఏమీ లేదు, స్ట్రెస్ లేదు, మనకి లీజర్ గా అవునండి. చేస్తున్నాం. సో అవును కొంచెం అవును లేట్ అయినా గానీ నిదానంగా అన్ని నేర్చుకుందాం. ఓకేనా? మనకి థ్యాంక్ యూ ఎన్ని అండి. మన ఓకే అండి. ఇంకెవరైనా చెప్పాలా? సో మనమేం అంటే ఇది ఒక చిన్న ప్రయత్నం అండి. మనకి వేద జ్ఞానంలో వేదసారం చెప్పినప్పుడు సార్ చెప్పారు కదా, మనకి 4 వేదాలున్నాయని. అందులో 1100 దగ్గర దగ్గర 30 భాగాలు అనుకుంటా. అన్ని భాగాలున్న వేద సంపదలో ఇప్పుడు 7 భాగాలు మాత్రమే మిగిలాయి. బేసిక్‌గా ఇది ఎందుకు అయింది అనంటే, మనకు అన్ని వేదాలు సంస్కృతంలోనే చెప్పబడ్డాయి. కానీ అది మనకి లాంగ్వేజ్ రాదు అన్న ఒకే ఒక్క విషయంతో ఓన్లీ 7 భాగాలే మిగిలాయన్నమాట. మిగతావన్నీ లుప్తమైపోయాయి. అందులో ఎంతో అద్భుతమైన విషయాలు, అన్ని జ్ఞానంని పొందుపరిచిన వేదాలు మనకిప్పుడు అందుబాటులోకి లేకుండా అయిపోయాయి. సో ఈ ఉన్న పార్ట్స్ లో మనకి చేతనైనంతలో మనం అర్థం చేసుకుని వేరే వాళ్ళకి చెప్పడంలో, మీరు ఇప్పుడు అన్నట్టు శ్లోకాస్ చదువుతుంటే కొన్ని పదాలు తెలుస్తున్నాయి, కొన్ని క్రియాపదాలు తెలుస్తున్నాయి, కొన్ని పదాలు అంటే అన్ని ఒక్కొక్కటి ఐడెంటిఫై చేస్తూ అలా అలా నేర్చుకుంటుంటే మనకి ఎంత ఆనందంగా ఉంది కదండి. సో ఇదే విషయాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తూ మనము, మీకు అందరికి రివిజన్ కావాలా? ఇప్పుడు మళ్ళీ పాత విషయాలన్నీ రివిజన్ అయిపోయిందా అందరికి? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? అందరికి రివిజన్. అకారాంత పుల్లింగం ఎగ్జాంపుల్స్ చెప్పండి. ఒక 5 చెప్పండి చాలు. రామః, కృష్ణః, వేరే వాళ్ళు. శివః, ఓకే. అందరికి సత్యనారాయణః, ఓకే. ఇంకా వృక్ష. ఓకే, ఉత్తమం. ఘటః, పాఠః, గ్రంథః, ఛాత్రః కూడానా మ్యామ్? ఛాత్రః. ఛాత్రః. ఓకే, వెరీ గుడ్. బాలకః, ఇప్పుడు బాలకః, అధ్యాపకః, వైద్యః, ఇవన్నీ అకారాంత పుల్లింగం. ఆకారాంత స్త్రీలింగం ఏంటి? సీత, లత, రమా, గీత, లత, బాలిక, ఛాత్ర, అధ్యాపిక, ఓకే, యశస, చురుస, సాత్విక, సాత్విక, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, పేటిక, రోటిక, 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 ఉత్తమం. సో అలాగే నపుంసకలింగ కక్ష. పదాలు కూడా. కక్ష, వెరీ గుడ్. అందరూ చెప్పచ్చండి ప్లీజ్, అసలు ఎవ్వరూ రెస్ట్రిక్షన్ లేదు. అందరూ అన్మ్యూట్ అయ్యి మెల్లిగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి అర్థమయ్యేటట్టు, వినపడేటట్టు చెప్పండి. అలాగే వీడియోలో మళ్ళీ వింటే కూడా, వీడియో ఎలాగో పోస్ట్ చేస్తాం కదా వెంటనే, అందులో కూడా మీకు అర్థమయ్యేటట్టుగా మీరు మాట్లాడితే ఒకేసారి అందరూ ఓవర్లాప్ అవ్వకుండా చెప్తే మళ్ళీ మీరు విన్నప్పుడు రివిజన్ కూడా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు అన్ని ఆల్రెడీ రివిజన్ టాపిక్సే కాబట్టి పర్వాలేదు. ఏమైనా ఇంపార్టెంట్ టాపిక్ చెప్పినప్పుడు ఓవర్లాప్ అవ్వకుండా చూసుకోండి. ఓకేనా? ఓకే. నపుంసకలింగం కూడా నేర్చుకున్నాం కదండి, అవేమన్నా చెప్తారా ఎవరన్నా? పత్రం, పుష్పం, ఫలం, తోయం, గ్రంథం, గ్రంథం. గ్రంథం, గ్రంథః పుల్లింగం అండి. గ్రంథః పుల్లింగం. పుస్తకం. ఓకే, పుస్తకం. పుస్తకం. ఫలం, పుష్పం, నేత్రం. తోయం, పత్రం, జలం, 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 మందిరం, అన్నం, కంకణం. మందిరం, జ్ఞానం, భోజనం, అన్నం, భోజనం, క్షీరం, వెరీ దుగ్ధం, గుడ్. అవి కూడా మిత్రం, క్షీరం. పర్ఫెక్ట్. దుగ్ధం, వెరీ గుడ్. సో మనం ఇక్కడ అకారాంత పుల్లింగం, ఆకారాంత స్త్రీలింగం, కొన్ని నపుంసకలింగం ఎగ్జాంపుల్స్ తెలుసుకున్నాం కదా. నపుంసకలింగం మనం అబ్జర్వ్ చేసింది అని ఎండ్ అవుతోంది.
స్త్రీలింగం అయితే ఆ దీర్ఘం, ఆకారాంత స్త్రీలింగం అన్నాం కదా దీర్ఘంతో. స్త్రీలింగం అన్నిటికీ మోస్ట్లీ దీర్ఘాలు ఉంటాయి, మనం ఎప్పుడు చెప్పుకున్నట్టు అన్నిటికీ ఎక్సెప్షన్స్ ఉంటాయి. అలాగే అకారాంత పుల్లింగంకి విసర్గలు, అంటే పుల్లింగం అన్నిటికీ ఎక్కువ శాతం విసర్గలు ఉంటాయి కదా. రామ, శివ, కృష్ణ, గ్రంథ, పాఠ, ఇట్లా. మనకి తెలుగులో లాగా మనుషులు అబ్బాయిలు పుంలింగం, ఆడవాళ్ళు స్త్రీలింగం, వస్తువులు నపుంసకలింగం అలా కాకుండా విభజించబడ్డాయి ఈ ఇక్కడ లింగాలలో. అది మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ నోట్ చేసుకుంటున్నాం కదండి. సో ఇప్పుడు కొంచెం వీటినే ముందుకు తీసుకెళ్తూ ఇకారాంత పుల్లింగ శబ్దాలు అంటే చివర ఆ వచ్చింది, ఇకారాంతం అంటే చివర ఈ వచ్చింది కదా. హరిహి, ఓకేనా. హరిహి అనేది ఇకారాంత పుల్లింగం. కపిహి, నేను అన్నీ చాలా స్లోగా చెప్తానండి, మీకు రాసుకోండి. కొంతమందికి ఇంత స్లో ఏంటి అని అనిపించవచ్చు, బట్ అర్థం కాని వాళ్ళు ఫాలో అవ్వడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి నేను కొంచెం రిపీట్ చేస్తూ స్లోగానే చెప్తాను, ఓకేనా. పతిహి అని కూడా అనొచ్చా మ్యామ్? అనొచ్చు. అనొచ్చు ఏంటండి, పతిహి అనేది కూడా ఇకారాంత పుల్లింగమే. సీతాయాహ పతిహి, అది పతిహి అనేది కూడా పుల్లింగమే. ఇంకా చెప్తారా ఎవరైనా? 1, 2 మెల్లిగా ఆలోచించి. కవిహి, మునిహి, మునిహి ఉత్తమం. గిరిహి, గిరిహి, వెరీ గుడ్. యతిహి, ఇంకా కీర్తి. కీర్తి అనేది వేరేదండి, పక్కన పెట్టండి, అది స్త్రీలింగం కిందకు వస్తుంది. కీర్తి, నేను చెప్పాను కదా ఎక్సెప్షన్స్ ఉంటాయి అనేసి సంస్కృతంలో. వర్డ్ ఉందా మ్యామ్? జతిహి, జతిహి తెలీదండి, అదే ఐడియా లేదు నాకు తెలియదు. గతిహి, మతిహి అనేవి ఇవి స్త్రీలింగాలు. అవి మళ్ళీ వెంటనే ఒక 2 minutes లో మళ్ళీ చెప్పుకుందాం. సో ఇప్పుడు హరిహి, కపిహి, మునిహి, కవిహి, యతిహి, పాణిహి, ఇవన్నీ ఇకారాంత పుల్లింగంలో ఏకవచనాలు, ఓకేనా. అతడి పేరు హరి అని చెప్పాలంటే ఏం చెప్తారు? నామ హరిహి. తస్య నామ హరిహి. ఉత్తమం, అప్పుడే మర్చిపోయారు ఒక్కరోజుకే. తస్య నామ హరిహి, ఎందుకు? అతని యొక్క పేరు కదా. అలాగే అతడు కవి, సహకవిహి. ఇక్కడ సహకవిహితో నడుస్తుంది, లేకపోతే తస్య నామ కవిహి, హరిహి. అలాగే పాణిహి, మునిహి, అగ్నిహి, రవిహి, ఇవన్నీ కూడా ఇకారాంత పుల్లింగాలు, ఇవన్నీ ఏకవచనం. మేడం యోగిహి, యోగి అది దీర్ఘం అనుకుంటా, అది ఒకసారి నేను చెక్ చేస్తానండి. అలాగే దీనికి బహువచనం ఏంటి? హరిహి, బహువచనం ఏంటి? హరయః. ఫస్ట్ మనం శబ్దం రూపం తెలుసుకున్న తర్వాత కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దామండి. హరిహి, హరయః. కవిహి, కవయః. కవయః అంటే అర్థం ఏంటి? కవులు, ప్లూరల్. చాలా మంది కవులు. ఉత్తమం. కపిహి చెప్పండి. కరెక్ట్. రవిహి, గిరిహి, ఇలా ఏకవచనం బహువచనం. ఏమండి ఓకేనా? అదే దీనికి ద్వితీయ విభక్తి ఎలా ఉంటుంది? హరిం, కవిం, కపిం అంటే కపిని, కపిని చూశాను, కపిని పిలిచాను,
అలా చెప్పేటప్పుడు. ఓకేనా? మ్యామ్ హరిం అంటే హారి సున్నా అంతే కదా మ్యామ్? హరిం అంతే. కరిం. అంటే హరీం అండి. కుసుమ గారు హరీం హరీం అనాలా హరీం అనాలా? హరిం. ఓకే. అదే బహువచనం అయితే హరీన్. హరీన్. ఓకేనా? కవీన్, కపీన్. ఇట్లా అంటే ఏంటి? కపులను, హరులను. ఇలా వచ్చేటప్పుడు మనకి అలా ఆ మీనింగ్ తో ద్వితీయ విభక్తిలో వచ్చినప్పుడు ఇలా మారుతుంది ఈ హరి పదము. ఓకేనా? ఇప్పుడు కొంతమంది చెప్తారా? కపి ప్రథమ విభక్తి ఏకవచనం బహువచనం, ద్వితీయ విభక్తి ఏకవచనం బహువచనం. తృతీయ విభక్తి కూడా చెప్పనా? చెప్పండి. చెప్పండి. ఓకే. తృతీయ విభక్తి హరిణా అంటే నా దీర్ఘం వస్తుంది, యాడ్ అవుతుంది. హరిహి ఆ విసర్గలు తీసేసి హరినా. హరిభిహి. ఓకేనా? కవినా, కవిభిహి అంటే కవితో, కవులతో, కవి చేత, కవుల చేత. అంతేనా? ఇప్పుడు ఒకళ్ళు చదవండి. హరి హరి శబ్దం మొత్తం చెప్పండి. ఇప్పుడు దాకా హరిహి ఒక హరి, ఉమ్, హరయః చాలా మంది హరులు. ప్రథమ విభక్తి ఏకవచనం బహువచనం. ద్వితీయ విభక్తి ఏకవచనం హరిం, ఒక హరిని. ప్లూరల్ బహువచనం హరీన్, చాలా మంది హరులను. తృతీయ విభక్తి హరిణ, ఒక హరి చేత. బహువచనం హరిభిహి, చాలా మంది హరుల చేత. ఓకే. అందరికీ అర్థమైందా అండి? ఎవరికైనా ఏమన్నా డౌట్ ఉందా? హరితో కదా మూడోది. హరితో, హరి చేత. అక్కడ అణ అయినా రావచ్చు, నా అయినా రావచ్చా అండి? అనే రావాలా తృతీయ విభక్తి? దానికి ఒక రూల్ ఉందండి. అదేంటి అని అంటే రా వచ్చిన చోట మళ్ళా ఎక్సెప్షన్స్ ఉంటాయి, మళ్ళా అన్నిటికీ వర్తించదు. కాబట్టి ప్రస్తుతానికి మీరు నా రాయండి. కొన్ని ప్రొనౌన్సియేషన్ లో మనకు అర్థమవుతుంది. మేము వీలైనంత వరకు అణాలు ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్తున్నాను. ఏదైనా మిస్ అయితే మీరు వదిలేయండి, పర్వాలేదు. ప్రస్తుతానికి హరిణా, హరి రాకారం వచ్చింది కదా, అందుకని అణ వచ్చింది. ఓకేనా? కవికి ఏమైతే కవి కవినా కవినా ఓకే. కపినా, కవిభిహి, కవిభిహి, కపిభిహి, హరిభిహి, పాణిభిహి. అలా అది ప్లూరల్. మ్యామ్ ఇక్కడ కూడా బహువచనంలో హరీన్ అని చెప్పారు కదా, అక్కడ కూడా అనానే వస్తుందా మ్యామ్? లేకపోతే ఇక్కడ నాయే వస్తుందండి. అది పొల్లు కదా, మరి ఎందుకో నాకు అర్థం కాలేదు. హరీన్ అని వస్తుంది. వెరీ గుడ్. బాగా డీప్ గా చూస్తున్నారు, బాగా అబ్జర్వ్ చేస్తున్నారు, బాగా నేర్చుకుంటున్నారు. వెరీ హ్యాపీ. ఓకేనా? ఇక్కడ దాకా మనం చేసుకున్నాం కదా. దీని మీద ఎగ్జాంపుల్స్ ఒక 2-3 చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ దానికి నేర్చుకుందాం, నెక్స్ట్ టాపిక్ నేర్చుకుందాం. మణి గారు, యశోద గారు, శర్మ గారు, మీరందరూ ఎవరైనా ముగ్గురులో ఎవరైనా ఏమైనా యాడ్ చేస్తారండి? మేడం సెంటెన్స్ ఒకసారి చేద్దాము. అలాగే. కవి వెళ్తున్నాడు, వెళ్తున్నారు, వెళ్తున్నాడు. కవి వెళ్తున్నాడు చెప్పండి, ట్రై చేయండి. కవిహి గచ్చతి. కవులు వెళ్తున్నారు. ఇంకోళ్ళు చెప్పండి ప్లీజ్, 1 by 1. మాధురి గారు ప్లీజ్, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి. కవయః గచ్చంతి. ఉత్తమం. అలాగే ముని ఉపదేశిస్తున్నాడు. చెప్పండి. మీకు క్రియాపదం రాకపోతే ఉత్తమం. ఉపదిశతి. ఉపదిశతి. మ్యామ్ అదే ఇంకోసారి చెప్పరా మ్యామ్? ముని ఉపదిశతి. 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 ఓకే.
ఉపదిశంతి అంతే అంతే. మారింది ఎందుకు అన్నది. ఉపదిశతి ఎందుకు మారింది అనేది మళ్ళా మెల్లిగా తెలుసుకుందామండి, ఇప్పుడే కాదు. అలాగే సరే వాటి సరే. ఆ, అది వేరు, ఉపవిశతి ఉంది కదా, అలాగే ఇది కూడా ఉపదిశతి. ఉపవిశతి అంటే కూర్చోమని, ఉపదేశిస్తున్నాడు. ఆవిడ ఉపదేశం కదా, ఉపదిశతి ఎందుకు అయింది అని అడుగుతున్నారు. ఉపదేశం నౌన్, ఉపదిశతి వెర్బ్, క్రియాపదం. ప్లూరల్ ఉపదిశంతి అనండి. అంతే అంతే అంతేనమ్మా. అప్పుడు చెప్పండి, ఓకే. పూర్తిగా చెప్పండి. మునిహి మునులు ఉపదిశంతి. ఉపదేశిస్తున్నారు. మునిహి మునయః ఉపదిశంతి. మునయ ఉపదిశంతి. అలాగే యతి మంత్రమును జపిస్తున్నాడు. యతిః మంత్రం జపతి. ఉత్తమం, బహు ఉత్తమం. అలాగే యతులు మంత్రమును జపిస్తున్నారు. యతయః మంత్రం జపంతి. ఉత్తమం ఉత్తమం మేడం, వెరీ గుడ్. అలాగే శోభ గారు, అరుణ గారు, రాధ గారు, వంశీ గారు, సుభాష్ని గారు, రాసుకోవటమే కొంచెం స్లోగానే చెప్తున్నానండి, పర్వాలేదు రాసుకోండి, ఆ, లేకపోతే వీడియో చూసి మళ్ళీ అదే. రాసుకుంటారు కానీ. అవునండి, కొంచెం గ్రాస్ప్ చేసుకోవటమే ఇంకొకసారి కొంచెం టైం ఇంకొకసారి పడుతుంది. రివిజన్ కూడా అవుతుంది, ఒక్కసారి వీడియో చూడండి. తప్పకుండా మీరు రివిజన్ కూడా వీడియో పెడితే నాకు కుదరకపోతే అవి విని రాసుకుంటానండి, ప్లీజ్ అండి. రివిజన్ అంటే ప్రాక్టీస్ సెషన్స్ అంటున్నారా? లేదు లేదు, మీరు రివిజన్ ఎప్పుడైనా చేస్తే అవి వీడియోలు అది పెడితే నాకు పెడుతున్నాను యూస్ఫుల్. పెడుతున్నాను, వెంటనే పోస్ట్ చేసేస్తున్నాను. నిన్నొక్కటి లేట్ అయింది, యాక్చువల్ గా పెట్టద్దు అనుకున్నాను, మళ్ళీ అడిగారని చెప్పి పెట్టాను. థ్యాంక్ యూ ఓన్లీ సో మచ్ రివిజన్ అండి. కదా, అవసరం లేదేమో అనుకున్నాను, మీరు అడిగారు. లేదు లేదు, థ్యాంక్ యూ అండి, నేను వీడియోలు ఫాలో అవుతానండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, వీలైనంత వరకు ఎవరితో ఒక్కళ్ళతో ఇద్దరితో అయినా సరే మాట్లాడడానికి ట్రై చేయండి, అది ఇంకా ఫాస్ట్ గా గ్రాస్ప్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. అలాగే, థ్యాంక్ యూ. హా, హా. హరి రాముడిని చూస్తున్నాడు. హరి రామం పశ్యతి. పశ్యతి. ఉత్తమం ఉత్తమం. నేను ఒకసారి పిలుస్తాను, వాళ్ళు చెప్పండి ప్లీజ్. ఇప్పుడు నుంచి ఒక 4-5 ఎగ్జాంపుల్స్ వరకు వాళ్ళే చెప్తే మిగతా వాళ్ళందరూ మ్యూట్ అయిపోండి ప్లీజ్. పద్మావతి గారు, చెప్పండి. Yes, ma'am. అదే కోతి పండును తింటున్నది. కపిః ఫలం ఖాదతి. ఓకే. శ్యామల గారు, కోతులు పండ్లను తింటున్నాయి. కపయః ఫలాని ఖాదంతి. ఓకే. లలిత కుమారి గారు, సార్ అడుగుతున్నారా ఏమన్నా? చెప్పండి. నా మాట వినబడుతోందండి? వినపడుతుందండి. నేనేం అడగలేదు. యతి నివసిస్తున్నాడు చెప్పండి. యతి నివసిస్తున్నాడు. యతి వసతి. యతిః యతిః వసతి. ఉత్తమం. అదే యతులు నివసిస్తున్నారు. యతియః వసంతి. వసంతి నివసంతి రెండు రైట్, గుర్తుపెట్టుకోండి. వసంతి నివసంతి, నివసతి, వసతి రెండు ఒకే అర్థాన్ని ఇస్తాయి. యతియః కాకుండా యతయః. యతయః. యతయః కదండి. అవును, యః, యః. కోతి అనుకరిస్తున్నది. వానర అనుసరతి. వానరావతి. ఇప్పుడు ఇకారంతా నేర్చుకుందాం మనం. కాసేపు మర్చిపోండి వానరహ శబ్దాన్ని. అదే కపిః ఓకే ఓకే. కపిః కపిః అనుకరతి. అనుకరోతి. కరోతి. అనుకరోతి కొద్దిగా ఇదిగా ఉంటుంది. మళ్ళీ మనం కరోతి కుర్వంతి చేసాము కదా, సేమ్ మురళీ అలాగే. పద్మ గారు చెప్తారా?
అలాగే కోతులు అనుకరిస్తున్నాయి. కపయః అనుకరంతి. అనుకుర్వంతి. కరోతి కొంచెం మారుతుంది. కుర్వంతి. కుర్వంతి అనుకుర్వంతి. ఓకే. కపయః అనుకుర్వంతి. కపయః అనుకుర్వంతి. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ శబ్దం తీసుకుందామా లేకపోతే సప్తకారాలు తీసుకుందామా? నెక్స్ట్ శబ్దం తీసుకున్నాడు మతిహి. ఇలాగే మనకి ఇప్పుడు పుల్లింగ శబ్దాలు ఎలా అయితే ఇకారాంతంలో ఉన్నాయో అలాగే స్త్రీలింగ శబ్దాలు కూడా ఉన్నాయి. మతిహి. జై శ్రీకృష్ణ సార్. శ్రీనివాస్ సార్ వచ్చినట్టున్నారు. ప్రణామః సార్. ప్రణామః సార్. ప్రణామః మహోదయ. మహోదయ అందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు. ఎందుకంటే ఏదైనా పట్టుకోవడమే ఈ రోజుల్లో చాలా కష్టము. అందులో పట్టుబట్టి ఒక లెవెల్ కంప్లీట్ చేయడం అనేది అంత సులభం కాదు. అంటే ప్రతి లెవెల్ కి బాధ్యత అంటూ పెరుగుతుంది. ఏంటి, లెవెల్ 1 లో ఉన్నాం, ముందేవో కొన్ని బేసిక్స్ నేర్చుకున్నాం. కొంతమంది ఇష్టంగా నేర్చుకున్నారు, కొంతమంది కష్టంగా నేర్చుకున్నారు, కొంతమంది ఇమీడియట్ గా పారిపోయారు, కొంతమంది మాత్రం చాలా స్థిరంగా నిలదొక్కుని ఒక లెవెల్ పూర్తి చేయడం అనేది అంత సులువైనటువంటి పని కాదు. మళ్ళీ ఆ లెవెల్ చేస్తూ మళ్ళీ అందులోపల అభ్యాసం చేయడం, ప్రాక్టీస్ చేయడం అనేది ఇంకా కూడా కష్టమైనటువంటి విషయం. అది ముఖ్యంగా అంటే చూసింది ఏంటంటే లెవెల్ 1 నుంచి లెవెల్ 2కి వెళ్ళడంలో ఏం మారుతుంది అంటే, ముందు బేసిక్స్ అన్ని నేర్చుకోవడానికి ఏదైతే కావాల్సినటువంటి ఓపిక, కావాల్సినటువంటి కోరిక, ఇవన్నీ ఉన్న వాళ్ళందరూ కూడా లెవెల్ 1 పూర్తి చేసుకుంటారు. చేసుకున్నాక ఇక లెవెల్ 2 నుంచి ఏదైతే ఉంటుందో చక్కటి సాధన మొదలవుతుంది. ఇంకా ఇప్పటి వరకు తెలియని విషయాలు చాలా వరకు తెలుసుకుంటాము. తర్వాత లెవెల్ 2 అయిపోయిన తర్వాత ఇక మనకు కావ్యాలలో వాటిల్లో వీటిల్లో ఇప్పటికీ కూడా చూడొచ్చు, చూడలేమని కాదు. ఇప్పటికీ కూడా మన భగవద్గీత గాని, భాగవతం గాని, నారాయణీయం గాని కొద్దిగా చూసి మీకు తెలిసిన పదాలు ఏమున్నాయి ఒకసారి చూసి, అందులోపల కొన్నిట్లలో ఫ్యూచర్ టెన్స్ వాడతారు, కొన్నిట్లో పాస్ట్ టెన్స్, కొన్నిట్లోపల హలో ఎవరో మాట్లాడుతున్నారు. అయితే ఆ విధంగా మనకేంటంటే వాటి లోపల చూస్తూ ఉంటే మనకు తెలిసిన పదాలు అనేవి అర్థమవుతూ ఉంటాయి. ఓకే, ఈ పదం నాకు తెలిసిందే, తర్వాత ఈ పదం తెలియదు, కాకపోతే ఇది చూస్తుంటే ఫ్యూచర్ టెన్స్ లాగా అనిపిస్తోంది. ఓకే, ఈ పదము బహుశా ఇలా వాడి ఉంటారు. సో అలా 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 వాడుతూ ఉంటే ఏమవుతుందంటే భాష మీద పట్టు పెరుగుతుంది. ఇప్పుడు మన తెలుగు భాష లాగానో లేక ఇక ఇంగ్లీష్ లాగానో హిందీ లాగానో అయితే స్కూళ్ళలో నేర్పిస్తారు, అది తప్పదు కాబట్టి నేర్చుకుంటాము. వెంటనే పరీక్షలు ఉంటాయి, కొన్నాళ్ల పాటు కష్టపడుతూ నేర్చుకుంటాం. నేర్చుకున్న తర్వాత మళ్ళీ బయట కూడా జనాలతో మాట్లాడుతూ ఉంటాం. లక్కీగా ఏమవుతుందంటే సమాజంలో కూడా అందరితోటి మనకు మాట్లాడేటటువంటి అవకాశం దొరుకుతూ ఉంటుంది. కాబట్టి ఏమవుతుందంటే భాషలు అవి మర్చిపోకుండా ఉండడానికి చాలా అలవాటు మనకు చిన్నప్పటి నుంచి. ఇవన్నీ వేరే భాషలు ఏవైతే నేర్చుకుంటామో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఇవన్నీ మనకు బయట బాగా అలవాటు అవుతాయి అవి. కానీ సంస్కృతం అయ్యేసరికి ఏమవుతుందంటే ఎవరైతే ఈ మార్గంలో ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇది అందుబాటులో ఉండేటటువంటిది. ఈ మార్గంలో ఉండాలి. ఈ మార్గం అంటే ఏంటి, మన గ్రంథాలు రెగ్యులర్ గా చదువుతున్న వాళ్ళు కావచ్చు, మన గ్రంథాలను చూస్తున్న వాళ్ళు కావచ్చు, పారాయణం చేస్తున్న వాళ్ళు కావచ్చు, అందులో ఉన్న సారాన్ని గుర్తించడం కావచ్చు. చాలా సార్లు ఏమవుతుందంటే మనం చూస్తాము, పర్వాలేదు ఇది ఎడం పక్కన దాని సంస్కృత భావం ఉంది, కుడి పక్కన చూసినట్లయితే తెలుగు లోపల దాన్ని పలికించిన వారి భావం ఉంది. అయితే మనకు అర్థం చేసుకోవాల్సిందంటే మనకి ఎలా అర్థం అవుతుంది. ఎప్పుడు కూడా వేరే వాళ్ళ ట్రాన్స్లేషన్స్ చదివినంత వరకు పర్వాలేదు, చాలా వరకు కరెక్టే ఉంటాయి. కానీ మళ్ళీ మనంతట మనము ఆ ట్రాన్స్లేషన్ తెలుసుకుని దాన్ని వాళ్ళు ఎలా వాడారు, ఓకే ఈ పదంకి ఈ విధంగా ఈ సందర్భంలో వాడగలిగారు అని చెప్పి తెలుసుకోవడం అనేది చాలా సులువు అవుతుంది. ఇది కాక మనము నిత్యము పాడే శుక్లాంబరధనం నుంచి మొదలెట్టి ప్రతి శ్లోకం యొక్క అర్థము మనం చాలా సులభంగా తెలుసుకోగలుగుతాం కొన్ని రోజులైంది అంటే. కాబట్టి ముందుగా లెవెల్ 1 పూర్తి చేసిన వారందరికీ కూడా శుభాకాంక్షలు. అండ్ మీ అందరికీ కూడా లెవెల్ 2 మరింత సులభంగా అనిపిస్తుంది. లెవెల్ 1 లో ఉన్నటువంటి తడబాటు,
సంశయము ఇవన్నీ కూడా మీకు ఉండవు. లెవెల్ 2 అనేది చాలా స్మూత్ గా వెళ్ళిపోతుంది. సిలబస్ కూడా అదృష్టవశాత్తు మనకు టీచర్స్ అందరూ ఒకే సిలబస్ ని ఫాలో అవుతారు. ఇప్పుడు మనకి లెవెల్ 2 ఇక్కడ మనకు 4 టీచర్లు ఈ టైంలో ఉన్న గ్రూప్ ని మేనేజ్ చేస్తున్నారు. ప్రాక్టీస్ లో కూడా అదే సిలబస్ కి సంబంధించినటువంటి ప్రశ్న జవాబులు, అక్కడ ఉన్నటువంటి ప్రశ్నావళి కావచ్చు, లేకపోతే రెగ్యులర్ అభ్యాసం కావచ్చు, అందులోనే జరుగుతూ ఉంటాయి. కాబట్టి నలుగురిలో ఎవరు చెప్పినా మీరు వారి దగ్గర సులభంగా నేర్చుకుంటూ ముందుకు తీసుకెళ్ళాలి. తప్పదు. ఇంకా ఇప్పుడు ఏంటంటే మనకి ఎవరు కర్ర కొట్టి నేర్పించే వాళ్ళు లేరు. తర్వాత మనం ఎవరు నువ్వు నేర్చుకోకపోతే ఏదో అవుతావు అని చెప్పే వాళ్ళు ఉండరు. కాబట్టి ఎవరి శ్రద్ధ వారిదే. ఎవరికైతే శ్రద్ధ ఉంటుందో వాళ్ళకే జ్ఞానం వస్తుంది. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం. కాబట్టి లెవెల్ 2 అనేది చాలా 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 ముఖ్యమైనటువంటిది. లెవెల్ 3 వెళ్ళేసరికి కంప్లీట్ అప్లికేషన్ లోకి వెళ్ళిపోతారు మీరు. కాబట్టి ఈ లెవెల్ 2ని ఒక సిస్టమేటిక్ గా ఇప్పుడు మేము ఇంతకు ముందు చేసిన లెవెల్ 2 కంటే ఈసారి లెవెల్ 2 కంటే ఇప్పుడు మీ లెవెల్ 2 ఇంకా కాస్త స్మూత్ గా అవుతున్నాయి. ఇప్పుడు మనం చూసినట్లయితే ఆల్రెడీ 3 బ్యాచ్లు మనకు 23లో ప్రారంభమైంది తీసుకున్నట్టయితే 3 బ్యాచ్లుగా ఇప్పటికి మనము ప్రారంభించుకున్నాం. ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం అని చెప్పొచ్చు. మీరంతా కూడా పట్టుదలగా ఉండి గత సంవత్సరం ప్రారంభించుకుని ఈ సంవత్సరం లెవెల్ 2 కూడా పూర్తి చేసుకుని ఇప్పుడు మళ్ళీ లెవెల్ 3లోకి వచ్చేస్తారని ఆశిస్తున్నాను. అందరూ కూడా మీ గురువులు ఎవరెవరైతే ఉంటారో వారి సమయాన్ని, మీ సమయాన్ని ఈ రెండింటినీ కూడా వృధా చేయకూడదు. అందుకే మనము శాంతి మంత్రాలలో ఏం చెప్తాము, నన్ను మా గురువు గారిని కాపాడు. ప్రతి దాంట్లో కూడా అంతే. మేము విద్య నేర్చుకుంటున్నాము, నన్ను మా గురువు గారిని అన్ని రకాలుగాను కాపాడు అని ప్రతి దేవుణ్ణి పేరు పేరున మనం ప్రార్థిస్తాం. కాబట్టి ఇదేంటంటే గురు శిష్యుల మధ్య బంధం అనేటటువంటిది చాలా గొప్పది. ప్రపంచంలో ఏమీ ఆశించకుండా చేసేవాళ్ళు గురువులు. అందులో మీకు దొరికినటువంటి గురువులు కూడా చాలా 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 ప్రేమపూర్వకంగా మీకు కావలసినవన్నీ కూడా మీకు ఎంత అందిస్తే సమంజసంగా ఉంటుంది, మీకు అందరికీ అర్థమైన తర్వాత లెవెల్లోకి వెళ్తున్నారు. ఇది ఎక్కడో బయట మీరు ఎక్కడో వేరే చోట నేర్చుకుంటున్నారు, మీ దగ్గర డబ్బు తీసి నేర్చుకున్నారు, వాళ్ళ సిలబస్ అంతా కంప్లీట్ అయ్యేదాకా చెప్తారు, తర్వాత వాళ్ళకి ఇన్ని క్లాసులే చెప్పాలి. ఇటువంటి నియమాలు మన దగ్గర ఏమీ లేవు. ఇది కేవలము మనము భాషని, మన సాంప్రదాయాన్ని, మన సంస్కృతిని ముందుకు తీసుకెళ్ళడానికి. అదే విధంగా ఇందులో ఉన్న వాళ్ళు కూడా ముందుకు రావాలి. ఏదో వినేసేసి వెళ్ళిపోయామా అని కాకుండా మీరంతా కూడా ముందుకు వచ్చి మళ్ళీ ఇందులో ఏమన్నా నేర్చుకున్న విషయాలు మళ్ళీ తర్వాత మీ ఇంటి దగ్గర వాళ్ళకి కానీ, ఇందులోనే వేరే కొత్త వాళ్ళకి కానీ ఇలా నేర్పించడానికి సిద్ధమైనట్లయితే చాలా బాగుంటుంది. మనం ఎంతో మందికి నేర్పించడానికి వీలవుతుంది. కాబట్టి ఈ మహోన్నతమైనటువంటి వారసత్వ పరంపరని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంది. మీకు ఎంతో ఇష్టపడి, మీకంటే ఎక్కువ కష్టపడి, మీకు ప్రతి సందేహాన్ని కూడా చక్కగా నివృత్తి చేస్తూ ఇన్నాళ్ళ పాటు లెవెల్ 1 మీ అందరితోటి పూర్తి చేయించినటువంటి 4 గురువులకి కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరు కూడా దైవ స్వరూపులు. అందరూ కూడా ఇందులోపల ధ్యాస ఉంచి ఈ లెవెల్ని మరింత ముందుకు తీసుకువెళ్ళి ఇంతకు ముందు చూపించిన శ్రద్ధనే ఇప్పుడు మళ్ళీ అదే విధంగా చూపించి అభ్యాసం కూడా చేయడానికి ఎక్కువ ఇష్టపడతారని ఆశిస్తూ మరోసారి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు మరియు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎవరైనా లెవెల్ 1లో బాగా అనిపించిన వాళ్ళు మీ ఫీడ్బ్యాక్ అవి ఏమన్నా చెప్పాలనుకుంటే చెప్పచ్చు. నేను ఇంకొక 2-3 minutes ఉంటాను. సారీ, నేను లేట్ గా జాయిన్ అయ్యాను వేరే పనుల వల్ల. సో ఇప్పుడే వచ్చాను. సో థాట్ ఐ విల్ జాయిన్ ద కాల్. సో జై శ్రీకృష్ణ. ప్రణామః. చాలా కొత్త లాంగ్వేజ్ భాష, కానీ చాలా కూల్గా, చాలా నెమ్మదిగా, చాలా బాగా నేర్పించారు. మేము ఇప్పుడు శ్లోకాలు అవి చదువుతుంటే మాకు కొంత మటుకు అర్థమవుతుందండి. ఎంత వర్డ్స్ మనం నేర్చుకోగలం అనేది కొంత వరకు అర్థమవుతుంది. ఇలా కొనసాగించి ఇదే అభిరుచితో, ఆసక్తితో లెవెల్ 2, లెవెల్ 3 కంప్లీట్ చేస్తాం. వండర్ఫుల్. ఇంకెవరైనా మాట్లాడతారా? మాకు సెంటెన్స్ దాకా గురువు గారు సెంటెన్స్ రాయగలుగుతున్నాము. అంటే మాకు సొంతంగా సంస్కృతం అంటే భయం పోయింది. చిన్న సెంటెన్సెస్ సొంతంగా రాస్తున్నాము. ఏదైనా శ్లోకాలు చదువుతుంటే ఓహో ఇక్కడ తస్మై శ్రీ గురవే నమః, ఓహో
అంటే తస్మై అంటే గురుని చతుర్థి. కొరకు నమస్కారం, ఇట్లా అర్థం అవుతోంది. వాటి విభక్తి మీరు చూడగానే ముందు విభక్తులు తెలిసిపోతాయి. వాటి వాడక ఎలా వచ్చింది? సరస్వతి నమస్తుభ్యం, ఓకే నీ కొరకు, ఇలాగా. అంటే మీరు ఏంటంటే అవన్నీ కూడా మాం, ఓకే ఇది ద్వితీయ విభక్తి వచ్చింది, నహా, ఓకే ఇది ఇలా వచ్చింది. అంటే మీరు విభక్తులు ముందు చక్కగా గుర్తించేయగలుగుతారు, విభక్తులు గుర్తించగలుగుతారు. తర్వాత వాక్యాలు ఎందుకు వాడారో తెలుస్తారు. పదాలు కూడా మీరు చూసినట్టయితే సంస్కృతంలో మన తెలుగులో ఉన్నట్టుగా సీక్వెన్స్ గా ఉండవు. అది ఎక్కడున్నా కూడా దాన్ని అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి కూడా మనము చిన్న చిన్నగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. చిన్న అమరిక మార్చుకోవచ్చు. సో ఆ అమరిక కూడా మీకు తెలుసుకోవడానికి వీలవుతుంది. అదొకటి అందరూ గుర్తించండి. ఏంటంటే ఇప్పుడు మీరు సంస్కృత శ్లోకాలు అవి చదువుతున్నప్పుడు ఆ సెంటెన్స్ మన తెలుగులో లాగా కాకుండా పదంలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. రామ కిల్డ్ రావణ లోపల రామ రావణ కిల్డ్ అని చెప్పి రాస్తే ఇంగ్లీష్ లో తప్పుపోవచ్చు, కానీ సంస్కృతంలో తప్పుపోదు. సో అది అలాంటివి మనం చూసుకోవచ్చు. అంటే అమెరికా ఏదైతే ఉంటుందో అమెరికా కూడా చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఒక పదాన్ని ఎక్కడికి తీసుకురావాలి, ఇంకా మీకు ఉపసర్గలు, అఫ్ కోర్స్ అది వైదిక సంస్కృతంలో ఉండేది. వైదిక సంస్కృతంలో అయితే ఉపసర్గలు ఇక్కడో మొక్కుంటే దానికి సంబంధించినటువంటి ధాతువు మరో దగ్గర ఎక్కడో ఉండేది. ఆ రెండింటినీ కూడా కలుపుకోవడం చాలా గమ్మత్తైనటువంటి భాష ఇది. మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టు ఈ ఫ్రెంచ్ అకాడమీ ఆఫ్ లాంగ్వేజెస్ వాళ్ళు కనిపెట్టిన కొన్ని గ్రూప్స్ ఏవైతే 130 గ్రూప్స్ ఉంటాయో ఇందులోపల ఇండో యూరోపియన్ గ్రూప్ అనే దాంట్లో మన సాంస్క్రిట్ వస్తుంది. నిజం చెప్పాలంటే ఇండో అంటే ఇండియా నుంచి ఇరాన్ వరకు ఇక్కడ దాకా ఉన్న లాంగ్వేజెస్ అన్నిటికీ కూడా సంస్కృతమే. అయితే ఒకసారి ఆలోచించినట్లయితే యూరోపియన్ భాషలు కూడా మనలాగానే ఉంటాయి. ఎస్పెషల్లీ యూరోపియన్ భాషల్లో చాలా స్ట్రాంగ్ అయినటువంటి జర్మనీ భాష తీసుకున్నట్లయితే ఎన్ని పదాలు కలుస్తాయో సంస్కృతంవి. ఇది కాక వాడుక కూడా యాజ్ ఇట్ ఈజ్ మన దగ్గర ఉన్నటువంటిదే. చెట్టుని మనం ఎలా అయితే మగవాడిగా భావిస్తాం అదే విధంగా వాళ్ళంతే. సినిమా అనుకోండి, నేను సినిమా చూశాను అంటే సినిమాని మనము నపుంసకలింగంగా చూస్తాం, కానీ జర్మనీ లోపల దాన్ని మనము నాకు ఆ సినిమా నచ్చింది అని చెప్పమన్నమాట, నాకు వాడు నచ్చాడు అని చెప్పి చెప్తామన్నమాట. సో ఈ విధంగా మనం చూసినట్టయితే జర్మనీకి సంస్కృతంకి కూడా చాలా పోలికలు ఉన్నాయి. మళ్ళీ జర్మనీ నుంచి వచ్చినటువంటి మిగతా భాషలు మళ్ళీ వీటిలోంచి వచ్చినటువంటి ఆంగ్లో సాక్సన్, అంటే మీరు కొద్దిగా ట్రావెల్ చేయడం మొదలెట్టినట్లయితే మీకు అరౌండ్ స్కాట్లాండ్ అక్కడికి వెళ్ళేసరికి అక్కడి నుంచి మళ్ళీ పైన మనకు నార్వే, స్వీడన్, డెన్మార్క్ అటువైపుకి కూడా సంస్కృత భాష వెళ్ళింది. ఇప్పటికీ కూడా సంస్కృత భాషలో ఉన్న పదాలు అందరూ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వేరే దేశాలలో చాలా వరకు ఇవి వ్యాప్తి చెంది ఉన్నాయి. అక్కడ చూసినట్లయితే మన భాషలోని పదాలు కానీ మనం వాడుతున్నటువంటి పద్ధతిలో కానీ వాడుతున్నారు. ఇందాక చెప్పినట్టుగా ఆంగ్లో సాక్సన్ లోంచి ఇంగ్లీష్ వచ్చింది. ఇంగ్లీష్ లో ఏమైందంటే మార్పు చెందే తత్వం చాలా ఉంది, చాలా ఫాస్ట్ గా మార్పు చెందింది అన్ని భాషల నుంచి అన్ని సేకరించడం. మనకు సంస్కృతంలో ఏమైందంటే వైదిక సంస్కృతం కష్టంగా ఉండడంతో లౌకిక సంస్కృతంలో కొన్ని నియమాలు పెట్టేసేసి ఫిక్స్ చేసేసి ఇంకా ఈ నియమాలతో మాత్రమే మీరు పాటించాలి అనుకున్నారు. అప్పటికే ఏమైపోయిందంటే అందరూ కూడా వాళ్ళ డయాలెక్ట్స్ అన్ని కూడా డెవలప్ చేసుకోవడంతో ఇప్పుడు మీరు నార్త్ ఇండియన్ భాషలు చూసినట్లయితే వాళ్ళకు కొత్త పదాలు అనేవి అసలు ఉండవు. యాజ్ ఇట్ ఈస్ గా సంస్కృతంలో ఉన్నవే ఉంటాయి. మీరు తెలుగు తమిళియన్స్ మాది ఓల్డెస్ట్ లాంగ్వేజ్ అంటారు, కానీ తమిళ్ కూడా యాక్చువల్లీ సంస్కృతంలోంచే వచ్చింది. ఎందుకంటే అగస్త్యుడు ఆయన వింధ్య పర్వతం దాటి ఆయన తమిళనాడుకి వెళ్తాడు. సో అగస్త్యుడు అప్పటికే సంస్కృత పండితుడు, ఆయన వెళ్ళి తమిళ లాంగ్వేజ్ ప్రారంభించారు. కాబట్టి తమిళ్కి కూడా సంస్కృత భాషనే మూలం. ఆ విధంగా మనం చూసుకున్నట్టయితే తెలుగు, తమిళ, మలయాళము, కన్నడము ఇవి తీసుకుంటే వీటికి కూడా మాతృభాష సంస్కృతమే. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనమంటూ కొన్ని కొత్త పదాలను కూడా వాడుకోగలిగాం. ముఖ్యంగా తెలుగు తీసుకున్నట్లయితే తెలుగులో అక్షరాలు కూడా ఎక్కువ కాబట్టి మనం ఏం చేసాం, మరిన్ని పదాలని మనం పుట్టించడానికి అవకాశం వచ్చింది. బట్ నార్త్ ఇండియన్ లాంగ్వేజెస్ చూస్తే అన్ని కూడా సబ్సెట్ ఆఫ్ సాంస్క్రిట్, సంస్కృతం యొక్క ఉపభాషలు మాత్రమే అని చెప్పొచ్చు. కాబట్టి భాషల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని కూడా మీరు గుర్తించగలుగుతారు. ఒక స్టేజ్ దాటిన తర్వాత మీరు అలా కంటిన్యూ అవుతుంటే రకరకాల భాషలలో ఉన్న సంబంధాలను కూడా గుర్తించగలుగుతారు అన్నమాట. జై శ్రీకృష్ణ. ఎవరైనా మాట్లాడండి. జై శ్రీకృష్ణ అండి. నేను సాంస్క్రిట్ భగవద్గీత నేర్చుకునేటప్పుడు ప్రతి పదార్థం చదివేటప్పుడు అనుకునేదాన్ని, దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టారు, దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టారు, దీన్ని పక్కన పెట్టచ్చు కదా, దీని అర్థం
అంటే దాన్ని చదువుతూ అర్థం తెలుసుకోవటానికి ఎందుకు ఇలా పెట్టారా అని అనుకున్నా. మీరు చెప్పిన తర్వాత నాకు అర్థమైంది. ఇది ఎక్కడ పెట్టినా అర్థం మారదు కాబట్టి అట్లా పెట్టారు కాబట్టి అని నాకు అప్పుడు అర్థమైంది సార్. అప్పుడు అనుకున్నా దీని పక్కన కదా దీన్ని పెట్టాల్సింది, దీన్ని తీసుకెళ్ళి ఆ మూల పెట్టారు అలా అనుకునేదాన్ని సార్. దాన్ని ఇక్కడ జాయిన్ అయిన తర్వాత నాకు అది అర్థమైంది దాంట్లో యొక్క మర్మం. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. వెరీ గుడ్ వెరీ గుడ్. గుడ్ అబ్జర్వేషన్. కరెక్ట్. వండర్ఫుల్. అందరూ కూడా ఏదైతే చెప్పండి. భగవద్గీతలో కూడా ఈ సంస్కృతం నేర్చుకుంటున్న తర్వాత చూస్తే ఒకటి మాత్రం బాగా అర్థమైందండి. అంటే దానిలో ఉన్నదందరిది పుల్లింగం గురించి చెప్పారు. ప్రతి పదము కూడా పుల్లింగం, ఏకవచనం, బహువచనం సంబంధించే ఉంటాయి అనేది ఒకటి. అలాగే విష్ణు సహస్రనామంలో కూడా దేవుడి నామాలను ఇప్పటిదాకా అనుకుంటున్నా అన్ని పుల్లింగ శబ్దాలు, లలిత సహస్రనామం స్త్రీలింగ శబ్దాలు, ప్రతి అష్టోత్తరము కూడా చతుర్థి విభక్తితో వాడారు అన్నది చాలా బాగా అర్థమయ్యి, ఇంకొకటి రోజువారీ వాడే వస్తువులు తెలుగులో మనకి బాగా అలవాటైనప్పటికీ అది స్త్రీలింగమో పుల్లింగమో తెలిసినప్పటికీ సంస్కృతం తెలుసుకుంటున్న తర్వాత ఇది చషకహ అంటే ఇది గ్లాస్ అంటే పుల్లింగం అనేది, వృక్షహ అంటే పుల్లింగం అనేది, శాటిక అంటే స్త్రీలింగం అనేది అర్థమైందండి. తెలుగులో చీర అంటే చీరని అనుకుంటాం, కానీ ఇది ఈ లింగం అనేది ఇది వింటుంటే నాకు చాలా కొత్త విషయం, చాలా మంచి విషయం తెలుసుకున్నానని ఆనందం అనిపించిందండి. చాలా ధన్యవాదాలండి. వండర్ఫుల్ వండర్ఫుల్. గుడ్ అబ్జర్వేషన్. అండ్ ఈ సాంప్రదాయం చూడండి కదా, ఒకసారి మీరు చూసినట్లయితే ఈ సాంప్రదాయం సంస్కృతంలో లేనిది ఏది చెప్పండి. అసలు ప్రతిదీ సంస్కృతం మనకు, అట్లీస్ట్ మనకు సంబంధించినంత వరకు మనం సంస్కృతం నేర్చుకుని వేరే వాళ్ళకి నేర్పించాల్సిన కారణం ఏంటంటే మనకున్న బుక్స్ అన్ని ఇందులోనే ఉన్నాయి. ఇప్పుడు రేపు ఎవడో ఏం చేస్తాడు, దానవీర శూరకర్ణ లాంటిది ఇంకో సినిమా తీసి మనకు అబద్ధాలు చూపిస్తాడు. కానీ దాన్ని మనం ప్రశ్నించాలంటే మనం ముందుగా ప్రామాణికమైనటువంటి గ్రంథాలను చూపించాలి. స్టాండర్డ్ అయినటువంటి గ్రంథాన్ని చూపించి, బాబు నువ్వు చెప్పింది తప్పు, అర్జునుడే గొప్పవాడు కర్ణుడు కంటే, ఇక్కడ చూడు అని. అదే విధంగా జనాలు అడుగుతుంటారు, రాముడు ఇలా ఎందుకు చేశాడండి, వాడు ఇలా ఎందుకు చేశాడు. ముందు వెళ్ళండి, ఒరిజినల్ బుక్ లోకి వెళ్ళండి. ఒరిజినల్ బుక్స్ అన్ని సంస్కృతంలో ఉన్నాయి. తర్వాత చాలా మంది కవులు వాటిని తర్జుమా చేసినప్పటికీ, ట్రాన్స్లేషన్ చేసినప్పటికీ కూడా కవులు ఏం చేశారంటే వాళ్ళ స్వతంత్రం తీసుకున్నారు. తప్పని అనను, కానీ వాళ్ళ స్వతంత్రంలో ఏమైంది, వాళ్ళ భావాలను పలికించడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు మీరు భవభూతి అని ఒక సంస్కృత చదువుతున్నారు అనమాట. ఆయన మహావీర చరిత్ర అని చెప్పి రాశారు. రామాయణం యొక్క మొదటి భాగాలన్నింటినీ కూడా ఆయన మొదటి 7 కాండల్ని మహావీర చరిత్ర అని చెప్పి రాశారు. తర్వాత భవభూతిది ఉత్తర రామాయణం. ఆ ఉత్తర రామచరిత్రం లోపల ఆయన పూర్తిగా అసలు అన్ని తనకు తగ్గట్టుగా రాసేసుకున్నారు, తనకు నచ్చినట్టుగా. రాముడి యొక్క విరహ వేదనని అవన్నీ కూడా అసలు ఒరిజినల్ దాంట్లో లేవు. నిజంగా చెప్పాలంటే అసలు ఉత్తర రామాయణం అనేది లేనే లేదని చెప్పి అంటారు. సరే, ఇప్పుడు ఏదో విధంగా దాన్ని కలిపేశారు, అది వేరే సంగతాన్ని మనం పట్టించుకున్నా. అసలు ఆయన రాసిన ఉత్తర రామాయణానికి మనకు తెలిసిన ఉత్తర రామాయణానికి అసలు పోలికున్నది. చాలా సేమ్ ఒక సినిమా చూస్తున్నట్టు, ఎన్టీ రామారావు సినిమా చూస్తున్నట్టే ఉంటుంది. సో ఈ విధంగా ఏమైందంటే కవులు వాళ్ళ యొక్క కాల్పనిక ప్రపంచంలో ఉంటారు. వాళ్ళ ఆనందానికి తగ్గట్టుగా, వాళ్ళ భక్తికి తగ్గట్టుగా, వాళ్ళ భావాలకు తగ్గట్టుగా అందులో ఉన్న పాత్రలతోటి పలికించడం అంటూ మొదలెడతారు. దానివల్ల ఏమైపోయిందంటే సత్యాల కంటే అసత్యాలు ఎక్కువ ప్రచారం అయ్యాయి. పాపం వాళ్ళు చేసిందేదో వాళ్ళ భక్తి భావంలో చేశారు, కానీ తర్వాత తరాలకు వెళ్ళేసరికి ఏమైందంటే అందులో ఉన్నటువంటి మాటలన్నీ కూడా తప్పుగా కనిపించడం మొదలెట్టాయి మనకు. ఈ విషయాన్ని అందరూ కూడా బాగా గుర్తుంచుకోవాలి. అందుకోసమన్నా మన పుస్తకాలు చదవాలి. మన అన్ని పుస్తకాలు సంస్కృతంలోనే ఉన్నాయి. మన వేదాలన్నీ ఇప్పటికీ సాంస్క్రిట్ లోనే ఉన్నాయి. అందులోంచి వచ్చిన పురాణాలు సాంస్క్రిటే. ఆ తర్వాత వచ్చినటువంటి రామాయణ మహాభారతాలు, అందులోంచి వచ్చినటువంటి వేదాంగాలు సాంస్క్రిటే. ఆ తర్వాత దర్శనాలు, స్మృతులు, ఈ విధంగా మన వారసత్వ సంపద మొత్తము కూడా సంస్కృతంలోనే ఉంది. అదొక్కటి గుర్తుంచుకోండి. సంస్కృత సాహిత్యం మనం చదవాలా, లేకపోతే ఇవాళ మనం కూర్చుని కొత్త సంస్కృత పద్యాలు రాయగలుగుతామా, అవన్నీ ముందు పక్కన పెట్టేసేయండి. అది చిన్నపిల్లలుగా స్టార్ట్ చేసిన వాళ్ళు అందులో పెరిగిన వాళ్ళు ఈ రోజు కూడా కొంతమంది మీరు చూస్తుంటారు, చాలా పెద్దవాళ్ళు వాళ్ళు వీళ్ళు సంస్కృతం మాట్లాడేటప్పుడు వాళ్ళు తెలుగు కంటే కూడా సంస్కృతం చాలా బాగా పలికించగలుగుతారు. అందులో సంస్కృతం అనేది మధురమైన భాష, వర్ణనకు చాలా సులువైనటువంటి భాష. మీకు బహుశా మీ గురువులు చెప్పే ఉంటారు, మనకు ఇందులోపల యాక్టివ్ వాయిస్ కంటే కూడా ప్యాసివ్ వాయిస్ ని ఎక్కువ పడతాం. కర్మణీ ప్రయోగం మన గ్రంథాలన్నింటిలో కూడా కర్మణీ ప్రయోగం యొక్క వాడుక చాలా కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు మనకు అనిపిస్తుంది అన్నమాట, ఓహోహోహో సంస్కృత భాష యొక్క గొప్పతనం ఇది, వర్ణన ఇంత గొప్పగా ఇవ్వవచ్చు, ఇంత సులువుగా చేయవచ్చు అన్నటువంటి విషయాలు. అందుకోసమైనా సంస్కృతం నేర్చుకుని తీరాలి, ఆ మాధుర్యాన్ని అనుభవించాలి.
ఏ గుడ్ బుక్ ఈజ్ ఏ గుడ్ ఫ్రెండ్ అని చెప్పేసి అంటారు. మనం ఏంటి ఇవాళ మనకు అన్ని ధాతువులు 2000 ధాతువులు తెలుసుకోలేము. ఆ ధాతువుల యొక్క మీనింగ్ తెలుసుకోవాలి అంటే యాస్కుడు నిరుక్తం చదవాలి. మొత్తం ఎటిమాలజీ వర్డ్స్ లో ఎక్కడెక్కడి నుంచి వచ్చాయి ఏంటి అవి కూడా దాదాపుగా అసంభవం. కాబట్టి మాక్సిమం ఏం నేర్చుకోగలము? ఒక 150 ధాతు 100 150 ధాతువుల దాకా నేర్చుకోవచ్చు. ఒక 200 300 నిరుక్త పదాలు తెలుసుకోవచ్చు. తెలుసుకుంటే అప్పుడు ఏమవుతుంది, వాటి ద్వారా మనము కొన్ని తెలుసుకోగలుగుతాము, కొన్ని గెస్ చేయగలుగుతాము, మిగతావి తెలియనివి చూసుకుంటే మనకు అది మొత్తం చదివినటువంటి భావన వస్తుంది. ఇప్పటికీ దాదాపు 70-80% మనము అర్థం చేసుకోగలుగుతాం అన్ని కూడా. అంతవరకు గ్యారంటీ. ఇక లెవెల్ 2 అయిపోయిన తర్వాత మీరు చాలా వరకు అర్థం చేసుకోగలుగుతారు. సంభాషణ కూడా మీలో మీరు చేసుకోండి. ఎందుకంటే అది కష్టం ఒక రకంగా. అంటే ఈ రోజుల్లో ఇప్పుడు సంభాషణ బయట ఎవరు చెయ్యరు కాబట్టి నేర్చుకోవడం కష్టము. అయినప్పటికీ కూడా గ్రూప్ లో మీరు మామూలుగా ఉన్నప్పుడు ఎప్పుడో ఒకసారి, వారానికి ఒక్కసారో 2 సార్లు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. అప్పుడు కూడా మీకు ఇంకా కొద్దిగా సులువు అవుతుంది. ఏదన్నా పదాన్ని ఒకసారి వాడాము అంటే ఇంకా అది మనతో పాటు ఉండిపోతుంది లైఫ్ మొత్తము. అట్లాగా. జై శ్రీకృష్ణ. సార్ ఒక్క చిన్న విషయం సార్ మీరు చెప్పిన దానికి. ఇది దేవ భాష, దైవ భాష అంటాం మనం. దీంట్లో ఈ శబ్దములు మనం పలుకుతూ ఉంటే మనకు తెలియకుండానే పాజిటివ్ ఎనర్జీ మనలో ప్రవేశిస్తుంది. తర్వాత మనకి తెలియకుండానే మన ఒక దైవతా శక్తి మనలో ప్రవేశిస్తుంది. 100%. తర్వాత ఇంకోటి మూల విషయం మీరు ఇందాక చెప్పినట్టు వ్యాస భారతంలో కర్ణుడు మహాదానకర్ణుడుగా ఎక్కడా చూపించలేదు. కరెక్ట్. తప్పుడు మాటలు మాట్లాడిన వాడు కర్ణుడే ద్రౌపది వస్త్రాపహరణంలో. కరెక్ట్. వీళ్ళంతా దాన్ని వేరేగా చిత్రీకరించారు. చాలా కరెక్ట్, చాలా కరెక్ట్. కాబట్టి నిజాలు తెలుసుకోవాలంటే మన గ్రంథాలు మనము చదివి తీరాల్సిందే, తప్పదు. అది కాక శర్మ గారు చెప్పిన పాయింట్ కి కంటిన్యూయేషన్ ఏంటంటే, మీరు సంస్కృత భాష ఉచ్చారణ ద్వారా ఏమొస్తుంది అంటే, ముందు మనం మాట్లాడే పద్ధతి చాలా ఈజీ అవుతుంది, చాలా సులువు అవుతుంది. అంటే దోషాలు పలకకుండా ఉంటాం అన్నమాట. అన్ని రకాల, ఇక్కడ మనకు రకరకాల అవయవాలు, మనకు దౌడలు, పండ్లు, పెదవులు, నాలుక, అంగిలి, ఇవన్నీ ఏవైతే స్వరాలను పలికిస్తాయో అవన్నీ సరిగా పలికించడం వల్ల ఏం జరుగుతుంది? ఇది మనం ఆల్రెడీ ప్రవచనాలలో చెప్పుకున్న మాట ఇంకొకసారి చెప్పుకుందాం. మనం 20 నుంచి 20,000 హెర్ట్జ్ వరకు మాత్రమే వినగలుగుతాం. అంటే ఉన్నటువంటి శబ్దాలు ఏవైతే ఉంటాయో దాని ఫ్రీక్వెన్సీ అంటారు. ఆ ఫ్రీక్వెన్సీ 20 నుంచి 20,000 వరకు మాత్రమే మనం వినగలుగుతాం. గమ్మత్ ఏంటంటే, ఈ వేద ఉచ్చారణ సరిగా చేసే వాళ్ళవి ఎవరైనా, మీరైనా సరే, ఎవరైనా నేర్చుకున్న వాళ్ళు, ప్రాపర్ గా నేర్చుకున్న వాళ్ళ ఉచ్చారణని సరైన ఉదాత్త, అనుదాత్త, స్వరిత ఇలా నేర్చుకున్న వారు ఎవరైనా ఉంటే వారు పాడినటువంటి దాన్ని లేదా పఠనం చేసినటువంటి దాన్ని లేదా పారాయణం చేసినటువంటి దాన్ని రికార్డ్ చేసి దాన్ని తీసుకెళ్లి యూఎస్బిలో ఎక్కడో స్టోర్ చేసి కంప్యూటర్ కి కనెక్ట్ చేసి దాని ఫ్రీక్వెన్సీ కనుక కనుక్కున్నట్లయితే 24,000 25,000 కూడా వస్తుంది. అంటే ఒక్కసారి ఊహించండి, మనము వినలేనటువంటి శబ్దాలు కూడా మనం పలుకుతున్నాం సంస్కృత భాష ద్వారా. దిస్ ఇస్ నాట్ ఈజీ. అంటే సైన్స్ ని కూడా మనం ఏం చేస్తున్నామంటే, సైన్స్ ని కూడా మనం ఇది కాదు అని చెప్పేసి చెప్పగలుగుతున్నాం. 20,000 వరకే నువ్వు వింటావు అంటే అంతకంటే తక్కువే నువ్వు అంటావు అని. కానీ ఇందులో అంతకంటే ఎక్కువ స్వరాలను మనం పలికించడము. అందుకే ఆ శబ్దాలు వింటున్న వారి లోపల వేద పఠనం చేస్తున్నప్పుడు మీరు చూడండి, కావాలంటే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో. వినే వాళ్ళందరూ కూడా అలా వింటూ ఉంటారు. అందులో ఎస్పెషల్లీ ఘనాపాటి వర్షన్ చేసిన వాళ్ళు. సంస్కృతం నేర్చుకోవడంలో కొన్ని పద్ధతులు ఉంటాయి అన్నమాట. పద, క్రమ, ఘనాపాటి ఇట్లా కొన్ని ఉంటాయి అన్నమాట. అయితే ఆ ఘనాపాటి చేసే వాళ్ళవి వింటుంటే మరింత ఆనందంగా అనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే, మన చెవులు కూడా వినలేనటువంటి కొన్ని పదములను మనం మన మనస్సు ద్వారా వింటాము. సో అది ముఖ్యం. అంటే జస్ట్ ఇమాజిన్ 20 నుంచి మనము 20,000 వరకే, కానీ 24,000 25,000 వరకు కూడా మనం పలికించగలుగుతున్నామంటే సంస్కృత భాషలో ఉన్న గొప్పతనాన్ని గుర్తించవచ్చు. జై శ్రీకృష్ణ. ఇంకెవరైనా మాట్లాడాలంటే మాట్లాడండి, లేకపోతే మీ తరగతిని కంటిన్యూ చేసేసుకోవచ్చు. మరోసారి కంగ్రాచులేషన్స్ అండ్ అందరికీ కూడా బెస్ట్ విషెస్. ఇంకెవరైనా వారి భావాలు తెలియజేయాలంటే తెలియజేయచ్చు అందరికీ. వండర్ఫుల్. మరోసారి మీ గురువులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తర్వాత మీ అందరికీ కూడా శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. అండ్ ఇంకా వచ్చే సమయాన్ని మరింత సద్వినియోగపరుచుకుంటారని, మన గ్రంథాల పైన మరింత ఆసక్తిని మీరు కలుగజేసుకుంటారని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. మీరు మాత్రము కంటిన్యూ చేయండి. ధన్యవాదాలు. రాత్రి మళ్ళీ 9 గంటలకు
మీరు తీసుకొని ఇంత లీడ్ చేస్తూ ఇన్ని పనులు ఉన్నా కానీ మా కోసం ఇంత కేటాయించినందుకు మీకు పాదాభివందనాలు సార్. అయ్యో థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీకృష్ణ. అందరికీ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్, ధన్యవాదः. థ్యాంక్ యూ మ్యామ్. ధన్యవాదాలు. ఓకే అండి, మనం కంటిన్యూ చేద్దాము. యాక్చువల్గా ఇందాక మనం హరి శబ్దం నేర్చుకున్నాం కదా. సో ఇప్పుడు ఆ శబ్ద రూపం కాకుండా ఇంకో చిన్న డీవియేషన్, అంటే ఇది కొంచెం మీరు ఎక్కువ యూజ్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఈ వారంలో అభ్యాసం చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి సప్త కకారాలు అంటారు. అంటే ఇవేంటి? క్వశ్చన్ ఫామ్స్ అన్నమాట. మనము ప్రీవియస్ క్లాసెస్లో లెవెల్ 1లో నేర్చుకున్నప్పుడు సహకహ అన్నాం కదా. అంటే ఏమనుకున్నాము? అతడు ఎవడు కదా. ఇలాగే ఎన్నింటికి, ఎలా ఉన్నావు, ఎక్కడి నుంచి వచ్చావు, ఇలాంటివి మనకి కామన్ క్వశ్చన్స్ కదా. వాటిని సంస్కృతంలో ఎలా అడగాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక 2-3 తెలుసుకుని వాళ్ళకి క్లాస్ ఎండ్ చేసుకుందాం. నెక్స్ట్ వీక్ మళ్ళీ కంప్లీట్ చేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు 7 ఉంటాయి ఇందులో. సప్త కకారాలు అంటారు. ఓకేనా? ఫస్ట్ 7 పేర్లు చెప్పేస్తాను. ఇందులో కొన్ని చూస్ చేసుకుని వాటి డీటెయిల్డ్ గా తెలుసుకుందాం వాటిని. ఓకే. కతి ఫస్ట్ది, కతి. రెండోది కథం. మూడోది ఇంకోసారి చెప్పనా మ్యామ్? కతి. కతి ఫస్ట్ది, కతి. మేడం అసలు సప్త కకారాల అది ఒకసారి చెప్పండి. సప్త కకారాలు, అన్ని కాతో స్టార్ట్ అవుతాయి. అంటే ప్రశ్న రూపాలు అన్నమాట, ప్రశ్నార్థకాలు. ఇవెంత, ఎప్పుడు, మన క్లాస్ ఎన్నింటికి ఉంది అని అడగాలనుకోండి, మీరు ఏం అడగాలి అది తెలుసుకుంటున్నాం ఇప్పుడు. ఓకేనా మేడం? చెప్పండి రాజేశ్వరి గారు. కాసే కాకి. కరెక్ట్. కా. కత్తి అంటే ఫస్ట్ అని చెప్పారు కదా, మళ్ళీ మూడోది కూడా అదే చెప్పినట్టున్నాను. కదా. కదా ఆవిడ మళ్ళీ రిపీట్ చేయమన్నారని కదా కతి అని మళ్ళీ మొదలెట్టా. మీరు అది మూడోదని రాసేసుకున్నారా? కతి అంటే ఇది ఆర్డర్ ఏమి కాదండి, జస్ట్ లెక్క కోసమని ఆ ఆర్డర్ లో చెప్తున్నాను అంతే. ఇదే ఇలాగే ఆర్డర్, దీనికి ఇది ఫస్ట్ నంబర్ అలా ఏం లేదు. వాటికి ఏం రోల్ నంబర్స్ ఇవ్వలేదు. ఓకేనా? కతి. కథం. మూడోది కదా. నాలుగోది కిమర్థం. నాలుగోది రాసుకున్నారా? కిమర్థం. కుత్ర. కుత్ర. పుత్ర. కరెక్ట్. కుత్ర. కుతః. కుతః. ఓకేనా? కరెక్ట్ చెప్తున్నాను. నెక్స్ట్ చెప్తున్నాను. కిమ్. ఓకేనా? కిమ్. మనము ఫస్ట్ లో సహత కదా అంటే కథానా కదానా దానా తానా నార్మల్ దా. కదా దా 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 కదా యదా తదా నేర్చుకున్నాం కదా. ఓకే మేడం. కదా మ్యామ్ సెకండ్ కూడా కథం అంతే కదా మ్యామ్? కథం. 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 థా మహాప్రాణం థా. ఫోర్త్ ది కిమర్థం. కరెక్ట్. అంతే కదా. చెప్తారా మ్యామ్? ఆరవదమ్మా కుత్తా రాయాల, రెండో తా రాయాల, మొదటి తా రాయాలమ్మా. అన్నారు కదా అక్కడ మామూలుతా అండి. నేను మహాప్రాణం అయితే చెప్తున్నాను కదా, మహాప్రాణం అలా చెప్తాను. ఓకేనా? కుతః. ఓకే.
కుతకః. అందరికి 7 వచ్చాయా? రాసుకున్నారా అందరూ? ఎవరంతా ఒకటి వదిలేసారా? మీనింగ్ వచ్చింది. చెప్తారా అండి? మీనింగ్ ఏంటి అని చెప్తారా? తప్పకుండా తప్పకుండా. ఎవరైనా గెస్ట్ చేస్తారా? వీటిని చూసి ఎవరైనా గెస్ట్ చేయగలరా? నేను చెప్తా మేడం, నేను గెస్ట్ చేస్తాను. చెప్పండి. కిమ్ అంటే ఎలాగా మ్యామ్? కిమ్ అంటే కతి ఎలా? అంటే ఎన్ని, కతి అంటే ఎన్ని. ఓకే, వెరీ గుడ్. కదా అంటే ఎప్పుడు, కిమర్థం అంటే ఆల్రెడీ తెలిస్తే చెప్పకండి, గెస్ట్ అయితే చెప్పండి. కథం అంటే ఎక్కడ కథం అంటే తెలియదు మేడం. కిమ్ అర్థం అంటే దేనికోసం, ఎందుకోసం. కిమ్ అంటే ఏమిటి, కరెక్ట్ అండి. కరెక్ట్. కుత్ర అంటే ఎక్కడ, కుతహ అంటే ఎన్ని, కుతహ అంటే ఎన్ని అనొచ్చా మ్యామ్? ఎన్ని. కుతహ అంటే ఎక్కడి నుండి. కరెక్ట్. ఎక్కడ నుండి. ఇప్పుడు నేను చెప్తాను, రాసుకోండి. అండి మీరు ఒకసారి చెప్తా, తప్పకుండా చెప్తానండి, తప్పకుండా చెప్తాను. కతి అంటే ఎన్ని. ఓకేనా? కతి ఎన్ని, కథం ఎలా, కిమర్థం ఎందుకోసం, దేనికోసం. అలా. కథ అంటే మేడం మూడోది కథ అంటే, కదా అంటే ఎప్పుడు. ఇప్పుడు ఆర్డర్ పర్వాలేదండి, దేనికి దానికి మ్యాచింగ్ మీనింగ్ రాసుకోండి చాలు. కుత్ర ఎక్కడ, కుతహ ఎక్కడి నుండి, మ్యామ్ కిమర్థం అంటే దేనికోసం, ఎందుకోసం. కిమ్ ఇక్కడ చెప్పండి. కథ, కథ అంటే కథ లేదండి, కదా. కదా అంటే కథ. ఎప్పుడు. 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 కతి ఎన్ని, కథం ఎలా అంటే ఇప్పుడు ఎలా ఉన్నావు అని అడగాలనుకోండి, అప్పుడు కథం అని వాడతాం అన్నమాట. కిమర్థం దేనికోసం, ఎందుకోసం. కదా ఎప్పుడు, టైం. అంటే ఇప్పుడు మనకి 4 o'clock క్లాస్ ఉంది, మీరు అడగాలి ఇవాటి క్లాస్ ఎప్పుడుంది అని అడగాలంటే కదా అని వాడు అడుగుతారు. ఓకేనా? కుత్ర ఎక్కడ, కుతహ ఎక్కడి నుండి, కిం ఏది. ఓకేనా? ఇప్పుడు మనం తత్ శబ్దం నేర్చుకున్నప్పుడు తత్లో తత్ అంటే అది అని నేర్చుకున్నాం. అలాగే సహ తద్ శబ్దమే అనుకున్నాం కదా, శబ్ద రూపంలో 3 ఉంటాయి. తత్, సహ, సా నేర్చుకున్నామా? అలాగే అంటే అది, అతడు, ఆమె 3 ఉన్నాయా? ఇక్కడ కూడా అలాగే కిం ఏది, కహ ఎవడు, కా యవతి, అలా 3 ఉంటాయి. ఓకేనా? కిమ్ అనే రూపంతో 7 సప్తకకారాలు అయిపోతాయి. కిమ్లో పార్ట్ కహ, కా. ఓకేనా? అంటే కిమ్, కా, కహ లింగాన్ని బట్టి మారుతుంది. అర్థమైందా అండి? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమైందండి. కహ కాదా మేడం సెకండ్? ఇది ఒకసారి మళ్ళీ చెప్తారా? కిమ్, కా, కహ. మేడం అది ఒక్కసారి చెప్పండి. ఏం చెప్పమంటారు? ఇప్పుడు చెప్పారు కదా కతి, అది లైన్ ఒకసారి చెప్పండి మేడం. మనము తత్ శబ్దం నేర్చుకున్నప్పుడు దాన్ని తద్ శబ్దం అంటామని. తత్ అంటే అది అని, అంటే ఒక వస్తువుని చూపించి తత్ అంటాం. అంటే తత్ పుస్తకం అంటాం కదా, తత్ ఫలం, తత్ పుష్పం అని. ఆ పుస్తకం, ఆ ఫలం అని చెప్పడం. ఏ పుస్తకం, ఏ ఫలం అని అడగాలంటే కిం పుస్తకం, కిం ఫలం అని అడుగుతాం. ఓకేనా? అది కాదు మేడం, మీరు 7 చెప్పారు కదా, ఈ 7 చెప్పారు కదా మీరు, కతి అది ఒక్కసారి చెప్పమన్నా. సరే. కతి అంటే ఎన్ని. అవును. కథం అంటే ఎలా. కథమా, కథమా? కథం, థా థా, కథలో ఉంది. ఓకే.
కథం, ఓకే కిమర్థం, ఓకే అమ్మా. కదా ఎప్పుడు, వెన్, ఓకే కుత్ర వేర్, ఓకే వేర్ అవును. కుతః ఫ్రమ్ వేర్ ఎక్కడి నుండి. ఫ్రమ్ వేర్ ఇఫ్ యు సే ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ బెంగళూరు, కుతః ఆగచ్చతి ఆగచ్చసి అన్నానంటే ఫ్రమ్ వేర్ ఆర్ యు కమింగ్ అని అడగడం అన్నమాట. ఓకే, నేను కిమ్ కా అర్థం. కహ అడిగానండి. కిమ్ కా కహ, తత్ సహ సా ఎలా వచ్చాయో కిమ్ కా కహ కూడా అలాగే వచ్చాయి. తత్ పుస్తకం అన్నాం కదా, అంటే ఆ పుస్తకము, నపుంసకలింగంలో ఆ పుస్తకము అని చెప్తున్నాను. సహ రామః, ఆ రాముడు అంటున్నామా. తా సీత, ఆ సీత అంటున్నామా. లేకపోతే అతడు రాముడు, ఆమె సీత అలా చెప్తున్నామా. అలా తత్ సహ తత్ సహ సా ఎలా వచ్చాయో దానికి మూడిటికి అప్రోప్రియేట్ గా 3 క్వశ్చన్స్ ఉంటాయి. కానీ అది గ్రూప్ గా ఒకటే. తత్ శబ్దం అక్కడ ఎలాగో ఇక్కడ కిమ్ శబ్దం అన్నమాట. ఓకే కకారంలో కిమ్. సరే, ఓకే అండి, థ్యాంక్ యూ. మేడం ఇప్పుడు పుస్తకం అంటే ఏది అంటానికి పుస్తకం కిమ్ అనొచ్చా? అప్పుడు ఏ పుస్తకం అనొచ్చిందా? అంతేనండి, పుస్తకం. స్ట్రక్ అయినట్టున్నారు. అనొచ్చమ్మా, అనొచ్చు. కిం పుస్తకం, పుస్తకం కిం. జై శ్రీకృష్ణ అండి, పవర్ పోయింది. అంటే క్వశ్చన్ మార్క్ గా అడగటానికి కూడా ఉపయోగపడిద్దా అది నేను అడుగుతున్నాను సార్. ఏ పుస్తకం అని అర్థం, లేకపోతే ఏది పుస్తకం ఏది అని కూడా అర్థం వస్తుందా అని అడుగుతున్నాను. అడగచ్చండి. ఓకే సార్. సార్ నా మాట ఏ పుస్తకం వినిపిస్తుంది మ్యామ్. సార్ అంటే ఏ పుస్తకం అంటే అది వేరు వస్తుంది, ఏది పుస్తకం అంటే అది వేరు. మన గురువు గారు చెప్పారు, అర్థమైందా? పదాలు అటు ఇటు పడినా అర్థము మారదు. మీరు కొద్ది శ్లోకాలు చదువుతూ ఉంటే అర్థమవుతుంది ఇదంతా కూడా. ఇప్పుడు ఆమె అడిగిన ప్రశ్న కిం పుస్తకం అంటే మన తెలుగులో ట్రూ ట్రాన్స్లేషన్స్ అడుగుతున్నారు. అలా కాకుండా పుస్తకం కిం అన్నా కూడా అర్థం అదే. సంస్కృతంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే పదములు అటు ఇటైనా అర్థము మారదు. పుస్తకం నపుంసకలింగం కాబట్టి కిమ్ అంటామండి, కిమ్ పుస్తకం. అదే పుల్లింగం అనుకోండి, కహ కహ అని పుల్లింగ శబ్దం చెప్తాం. పుస్తకం నపుంసకలింగం కాబట్టి కిమ్ వచ్చింది, కిమ్ పుస్తకం. ఆమె డౌట్ ఏంటంటే కిం పుస్తకం, ఆ పుస్తకం కిం అనొచ్చా అని. అంటే ఏ పుస్తకము లేదా పుస్తకం ఎక్కడుంది అంటానికి కూడా వాడచ్చా? అది సార్. ఎక్కడ ఉంది, ఎక్కడ అన్నదానికి మళ్ళీ కుత్ర. ముందు మీరంతా కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ముందు సప్త కకారాలు అంటే 7 రకాల ప్రశ్నలకి ఎలా అడగాలి, 7 రకాల ప్రశ్నల పదాలు రాసుకోండి. ఆ పదాలను ఉపయోగిస్తూ మీరు సెంటెన్స్ ఫామ్ చేయడానికి చూసుకోండి. ఇప్పుడు మేడం చెప్పింది ఏంటి? కిమ్ అంటే ఏమిటి, కుత్ర అంటే ఎక్కడ, కతి అంటే ఎన్ని, కదా అంటే ఎప్పుడు, కుతహ ఎక్కడ నుండి, కథం అంటే ఎలా. నువ్వెలా ఉన్నావు అని అడగాలనిపించింది అనుకోండి, ఆ ఎలా అన్న పదానికి మీరు కథం పెట్టుకుంటారు. నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అని అడగాలనుకుంటే కుతహ. ముందు ఈ పదాలతోటి సెంటెన్స్ ఫామ్ చేసుకోండి. కొత్త వాటికి ఆ డౌట్స్ లోకి వెళ్లకుండా ఏమిటి, ఎక్కడ, ఎన్ని, ఎప్పుడు, ఎక్కడి నుండి, ఎలా, ఎందుకు, ఈ ప్రశ్నలతోటి. అదేదో సినిమాలో ఉంటుంది చూడండి, 3 ప్రశ్నలు, ఏమిటి, ఎందుకు, ఏమిటి, ఎలా. ఆ ఎందుకు, ఏమిటి, ఎలా మనం తెలుసుకున్నాం ఈరోజు. ఎందుకు అంటే కిమర్థం. నువ్వెందుకు తిరుపతి వెళ్ళావు? దర్శనార్థం. కిమర్థం, ఎందుకు వెళ్ళావు అంటే దర్శనార్థం వెళ్ళాను. కథం, నువ్వెలా ఉన్నావు అని అడగాలనుకుంటే
కుతః ఎక్కడి నుండి వచ్చావు, అంతే. ఇవి తెలుసుకోండి. 7 ముందు ప్రశ్నలు, వాటి అర్థాలు తెలుసుకోండి. నెమ్మదిగా అవి ఉపయోగిస్తూ సెంటెన్స్ ని ఫామ్ చేయొచ్చు. రజనీ గారు తీసుకోండి. ఒక్కొక్క దానిలోకి వెళ్ళి ఇంకొంచెం డీప్ గా మనం ఎగ్జాంపుల్స్ చేస్తే మీకు అర్థమవుతుందండి. ఫస్ట్ ఇంట్రొడక్షన్ లాగా అన్ని చెప్పాను అంతే, ఓకేనా? తర్వాత మళ్ళీ డీటెయిల్డ్ గా అన్ని తెలుసుకుందాం అన్నిటి గురించి. ఇప్పుడు మేడం చెప్పినట్టు కథం ఉంది అంటే నువ్వు ఎలా ఉన్నావు అని అడగాలనుకోండి. త్వం కథమస్తి అసి అని అడగచ్చు. అదే భవాన్ కథమస్తి అనొచ్చు, ఓకేనా? అంటే మీరు ఎలా ఉన్నారు అని అడుగుతున్నట్టు. ఆన్సర్ ఎవరైనా ట్రై చేస్తారా? గెస్ కొడతారా? ఎలా చేయాలో గెస్ చేస్తారా? ఎలా చెప్పచ్చో? మీకు హిందీ తెలుసుంటే హిందీలో క్యా హాల్ హై అంటాం, అదే సేమ్ ఇక్కడ. ఎలా ఉన్నారు, క్యా హాల్ హై అంటే ఎలా ఉన్నారు అని. అహం బాగున్నాను. అనొచ్చు కదా మేడం. భావత్యాగే కథమే అసి. ఎలా ఉన్నారు, ఎలా ఉన్నావు అంటే ఆన్సర్ ఏంటి? బాగున్నాను. ఎవరో చెప్పారు ఆన్సర్, మళ్ళీ చెప్పండి. సమ్యక్ అని చెప్పండి. సమ్యక్ అస్తి అని చెప్పానండి. సమ్యక్ నేను అస్తి ఎలా బాగున్నాను. వస్తుంది? అహం అన్నారు కదా. అసి, అహం సమ్యక్ అసి. అస్మి కాదు. సువర్ణ గారు, అస్మినండి. అస్మి. సువర్ణ అస్మి. అస్మి. అహం సమ్యక్ అస్మి. పెట్టొచ్చు కదా మేడం. ఇక్కడ అహం అహం సమ్యక్ అస్మి. అహం లేకపోయినా సమ్యక్ అస్మి అన్నారు అనుకోండి, ఆవిడ గురించి చెప్తున్నారు అని అర్థమైపోతుంది. మేడం ఇక్కడ భవాన్ కథం అస్తినా అసీనా అండి? మీరు ఎలా ఉన్నారు? అనేది ప్రథమ పురుషానే వస్తుంది కదండి అక్కడ. కరెక్ట్ కరెక్ట్, ప్రథమ పురుషంలో వాడతాము. అందుకని భవాన్ కథం అస్తి, కథం అస్తి, సమ్యక్ అస్మి. ఇక్కడ ఆన్సర్ మాత్రం నేను బాగున్నాను అనే చెప్పాలి కదా, కాబట్టి సమ్యక్ అస్మి. రామః కథమస్తి అన్నారు అనుకోండి, రాముడు ఎలా ఉన్నాడు? రామః సమ్యక్ అస్తి. అస్తి. కథం అంటే ఎలా, ఎట్లా, ఎలా ఎట్లా, అంతే. అర్థమవుతుందా? డౌట్, కన్ఫ్యూజన్ గా ఉందా? హరికృష్ణ అండి, చెప్పండి. నాకు ముందుకెళ్ళాలంటే మీరు రెస్పాన్స్ బట్టి నేను ముందుకు వెళ్తాను. రామః కథం అస్మి అనేది ఒకసారి చెప్పారండి. రామః కథం అస్తి అండి, అస్మి కాదు. రాముడి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి అస్తి. అస్తి, ఓకే. మనం ఫస్ట్ క్లాస్ లో నేర్చుకున్న ప్రథమ పురుష, ఉత్తమ పురుష, మధ్యమ పురుష రూల్స్ అన్ని ఇక్కడ పాటిస్తూనే ఉండాలి మనం. త్రూ అవుట్ ఏం నేర్చుకున్నా, నా గురించి చెప్తుంటే అస్మి అంటాను, నేను మీ గురించి చెప్తుంటే అసి అంటాను, మన ఇద్దరం మాట్లాడుకుంటూ మూడో వాళ్ళ గురించి చెప్తే అస్తి అంటాను, ఓకేనా? అవి కొంచెం చిన్న చిన్నగా విని అర్థం అంటే రాసుకుని మీరు ఆ డిఫరెన్స్ ని గమనించుకుంటే మీకు ఈజీ అవుతుంది. మనం నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేద్దామండి దీన్ని. ఇక్కడ నుంచి సప్తకకారాలు తీసుకుని తర్వాత ఇకారాంత స్త్రీలింగం విభక్తులు నేర్చుకుందాం, ఓకేనా? ఒక్కొక్క క్లాస్ లో ఒక్కొక్క ప్రకారం చెప్పుకుందామండి, అప్పుడు ఎక్కువసేపు డిస్కస్ చేయొచ్చు. అలాగే, తప్పకుండా. ఎగ్జాంపుల్స్ కూడా చేసుకోవచ్చు. మీరు ఒక 5 ఎగ్జాంపుల్స్ రాయండి, మాకు కుదిరిన ఎగ్జాంపుల్స్ క్వశ్చన్స్ లాగా మేము కూడా ఈ రోజు పంపిస్తాము. ఏ ప్రకారం తీసుకుందాము? కథమా, కథీనా, ఏది? కథమేనండి, కథమే. అయిపోయింది కదా ఆల్రెడీ, ఇప్పుడు చెప్పినట్టే. సో ఇది ప్రాక్టీస్ చేయండి, కథం. రేపు క్లాస్ లో మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు ఒకళ్ళకొకళ్ళు కథమసి, కథమస్తి భవాన్ అలా భవతి కథమస్తి అట్లా చెప్తున్నారు అనుకోండి, అప్పుడు మీరు ఆన్సర్ చెప్పండి. అక్కడ త్వం అన్నారా, భవాన్ భవతి అన్నారా అన్నది గమనించి దానికి తగ్గట్టుగా మీరు అసి అస్తి అని పెట్టాలి, ఓకేనా?
మీరు ఎదురుగా ఉన్న వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు కూడా భవాన్ కథమస్తి అనొచ్చు. రెస్పెక్ట్ గా అడుగుతున్నారు. అప్పుడు ఏమవుతుంది? ప్రథమ పురుష క్రియాపదమునే వేస్తాం. మనం తెలుసుకున్నాము కదా పోయిన క్లాసులో. భవాన్ కథమస్తి, భవతి కథమస్తి. అలా కాకుండా త్వం అన్నప్పుడు అస్తి రావాలి. ఓకేనండి. ప్రణామః మహోదయే. ఇప్పుడు ఉన్నాము ఉన్నావుకి చెప్పారు కదండి, అలాగే ఏమన్నా మేము డౌట్ క్లాస్ మీరు లో కూడా చెప్తారండి. మెసేజ్ పెట్టండి గ్రూప్ లో. సారీ సార్, ఒకసారి ఆవిడ అడిగింది అర్థమైందా మీకు? ఏమిటో అన్నది? ఉన్నావు, ఉన్నావు, ఉన్నది అన్నట్లు మేడం చెప్పండి. అదే మీరు మేము వాటికి కూడా చెప్తారండి. ఉన్నాయి కదా. ముందు చెప్పినవి అర్థం చేసుకోండి. ఇక్కడికి వెళ్ళిపోతే సెకండ్ క్లాస్ లో మళ్ళీ క్లాస్ లో ఇంకోటి చెప్పుకోవచ్చు. అన్ని ఒకసారి చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు, రెండో వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడు చెప్పింది మాత్రం ఇక్కడికి ప్రాక్టీస్ చేయండి. దానికి నేను నువ్వు ఉంది, నేను మేము ఉంది, నీవు మీరు ఉంటుంది, బహువచనం ఉంటుంది. దాన్ని తర్వాత దాంట్లో తెలుసుకుందాం. అన్ని ఒక్కసారి తెలుసుకున్నా కన్ఫ్యూజ్ అవుతారు కదా. ఒకసారి ఎవరన్నా ఒక్కరు ఇప్పుడు చెప్పిన ప్రశ్నలు చదవండి. తెలుగును ప్రశ్న ఒక్కళ్ళు చదవండి. కకారాలు కకారాలు చదవమంటారా సార్? తెలుగు మీనింగ్ కూడా చదవండి. ఓకే సార్. ఎన్ని, కథం ఎలా, కదా ఎప్పుడు, కిమర్థం దేనికోసం ఎందుకోసం, కుత్ర ఎక్కడ, కుతః ఎక్కడ నుండి, కిం ఏమిటి ఏది, కహ అంటే ఎవడు, కా అంటే ఎవతి. నేను చిన్న చిన్న వాక్యాలు చిన్నటి పెడతాను మీకు ఈ గ్రూప్ లో, అవి ప్రాక్టీస్ చేయండి. చిన్న స్మాల్ ఎక్సర్సైజ్. అదేనండి. ఓకే, జై శ్రీకృష్ణ అండి. సరే అయితే ఇవాళకి ఎండ్ చేసుకుందాము. మళ్ళీ నెక్స్ట్ థర్స్డే కలుద్దాము. ఈ లోపు అంటే ఫస్ట్ క్లాసెసే కదా, 1-2 క్లాసెస్ అయ్యాక ప్రాక్టీస్ క్లాసెస్ ఎప్పుడు పెట్టుకుందాము అన్నది ఆలోచిద్దాం. ఓకేనా? పునర్మిలామః. ధన్యవాదాలు. ధన్యవాదాలు. సర్వేభ్యః ప్రణామః. సరే, క్లోజ్ చేస్తున్నాను. జై శ్రీకృష్ణ మేడం. జై శ్రీకృష్ణ అండి. జై శ్రీకృష్ణ మణి గారు. జై శ్రీకృష్ణ. పునర్మిలామః.